చాలా కాలం నుండి మనం పానిసార్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాం. అనుకున్నట్టుగా ఈరోజు నిర్మల్ ఒక ముఖ్యమైన బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అసలు కగారాంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి చర్చల కమిటీ అంశం కావచ్చు, ఏ విధంగా ఉంది, ఏంటి అసలు పరిస్థితి ఏందో ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు నిజంగానే ఇప్పుడున్న పరిస్థితిలో ఇదంతా సాధ్యమవుతుందా, ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం, ఆపరేషన్ గ్రీన్ హార్ట్ నుంచి ఇప్పుడున్న కగారు వరకు ఏం జరుగుతుందో సార్ తెలుసుకుందాం. ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు సిద్ధమవుతుందా లేదా అనేది అటు ఉంచితే, శాంతి చర్చల అవసరం ఉందా లేదా అనేది మనం మాట్లాడాలి. గత 20 ఏళ్లలో అంటే 2004లో మొదటిసారి, దానికి అంతకంటే ముందు 2002లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చల ప్రతిపాదన వచ్చింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఒక దశ వరకు శాంతి చర్చల ప్రక్రియ నడిచింది. తర్వాత స్పష్టంగా చెప్పాలంటే పోలీసులకు అది ఇష్టం లేక దాన్ని అడ్డుకున్నారు, ఆగిపోయింది. కరెక్ట్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు అనేది రంగం మీదకి వచ్చింది. ఈ 20 ఏళ్ల కాలంలో విప్లవోద్యమం, ఒకప్పటి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, సిపిఐ మావోయిస్టుగా మారింది. కొన్ని ప్రాంతాలలో పనిచేస్తూ ఉండినటువంటి విప్లవోద్యమం ఒక దేశవ్యాప్త విప్లవోద్యమంగా మారింది. ఈ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని తీసుకుని వచ్చింది. ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఏడాదిన్నరగా, పోయిన ఏడాది జనవరి నుంచి మొదలైంది. కానీ దీనికంటే ముందు చాలా రకాల అభియాన్లు నడిచాయి. ఇప్పుడు 92లో జనజాగరణ అభియాన్ అని ఒకటి మొదలైంది. ఆ తర్వాత సాల్వాజుడం చాలా కాలం పాటు నడిచింది. సాల్వాజుడం తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశ, రెండవ దశ నడిచింది. ఆ తర్వాత ఆపరేషన్ సమాధాన్ పేరుతో నడిపారు. ఈ కాలంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. సో ఈ మొత్తం చరిత్ర మనం పరిశీలించామంటే ఒకటి స్పష్టంగా తెలుస్తుంది: కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వము ప్రజల మీద యుద్ధం ప్రకటించాలి అని అనుకుంటున్నది, ప్రజల మీద యుద్ధం చేస్తూ ఉన్నది. దాని పేరు ఏదైనా కావచ్చు, దాని పేరు ఒకప్పుడు జనజాగరణ అభియాన్ కావచ్చు, లేకపోతే సల్వాజుడం కావచ్చు, గ్రీన్ హంట్, ఏదైనా పేరు ఏదైనా కావచ్చు. యుద్ధాలకు రకరకాల పేర్లు పెడతారు. రకరకాల పేర్లతో ఏ పేరుతో కొనసాగినా కూడా మొత్తం మీద ప్రజల మీద యుద్ధం చేయాలని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చెబుతూ ఉన్నది. కానీ విప్లవోద్యమం ఏం చెప్తున్నది అంటే, ప్రజలు అంటే ఈ దేశంలోని సంపద సృష్టికర్తలు. ఈ దేశంలో సంస్కృతిని, నాగరికతను, భాషను, సాహిత్యాన్ని, కళలను ఉత్పత్తి చేసేవాళ్ళు ప్రజలు. ఆ ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చామని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ ప్రజల మీద యుద్ధం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ యుద్ధం ఆగిపోవాలి అని వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. కాబట్టి ఈ విడత శాంతి చర్చలు ఒక 4 నెలలు దాటి 5వ నెలలోకి ప్రవేశించింది. ఈ కాలం మొత్తాన్ని మనం పరిశీలించామంటే విప్లవోద్యమం వైపు నుంచి నిజానికి ఎలాంటి చర్య జరగలేదు. పోలీసుల మీద కానీ ఎలాంటి ఒక హింసాత్మక చర్య జరగలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలలో, జార్ఖండ్లో అయితేనేమిటి, ఛత్తీస్గఢ్లో అయితేనేమిటి, జార్ఖండ్ ఒక డిఫరెంట్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాగస్వామ్యంతో అక్కడ అయినా, ఛత్తీస్గఢ్లో ప్రధానంగా అయినా, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నిజానికి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం లాంటిది అక్కడ కూడా కొనసాగుతూ ఉన్నది. ఒడిస్సాలో అయినా చాలా ప్రాంతాలలో ఎన్కౌంటర్ హత్యలు జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతున్నది ఏమిటి అంటే, ప్రభుత్వం హత్యాకాండకు పాల్పడుతున్నది, విప్లవకారులు శాంతి కోరుకుంటూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా నేను ఎన్నికై వచ్చానని చెప్తున్న ప్రభుత్వము ఇట్లా హింసాకాండకు పాల్పడడం న్యాయమైందేనా అనేది ఈరోజు సమాజం కోరుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, తెలంగాణ సమాజంలో అధికార పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మావోయిస్టు సమస్య శాంతి భద్రతల సమస్య కాదు అంటున్నాడు. ఆయన ఇటీవల 1-2 సందర్భాలలో చాలా స్పష్టంగా మావోయిజం అనేది ఒక ఐడియాలజీ అని చెప్తున్నాడు. అది కోవిడ్ కాదు, వ్యాక్సిన్ వేస్తే పోవడానికి. అది అనేక సామాజిక సమస్యలను ముందుకు తీసుకొస్తున్నది. ప్రభుత్వం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇందిరా కాలం నుంచి మేము అట్లాగా మావోయిస్టులు లేవదీసినటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వస్తూ ఉన్నాం. తర్వాత మావోయిస్టు ఉద్యమంలో కేంద్ర నాయకులు, ఆయన లెక్క కూడా చెప్పాడు, కేంద్ర నాయకుల్లో సగం మంది తెలుగు వాళ్లే ఉన్నారు, ముఖ్యంగా మా తెలంగాణ వాళ్లే ఉన్నారు అని కూడా చెప్తారు. వాళ్ళు మా సోదరులను కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అట్లాగే గత 10 ఏళ్ల పాటు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అణచివేతకు పాల్పడ్డ
ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆయన ఒక సందర్భంలో ఒక పెద్ద బహిరంగ సభలో, వరంగల్లో జరిగిన సభలో చర్చల గురించి మాట్లాడుతూ అసలు ఆపరేషన్ కగారు నిలిపివేయాలి అని మనం కేంద్ర ప్రభుత్వానికి మనం ఉత్తరం రాద్దాం అని ఆయన అనగానే లక్షలాది మంది ప్రజల్లో నుంచి ఆ పని చేయవలసిందే, కగారు ఆపివేయాలి అనేసి ప్రతిస్పందన వచ్చింది. అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఎక్కడ తెలంగాణలో ఎట్లా ఉన్నది అంటే, అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కగారు ఆపివేయాలి అంటున్నది, అట్లాగే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అంటున్నది. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, ఆ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దగ్గర నుంచి వేరువేరు స్థాయిలలో ఉండే నాయకులందరూ కూడా కగారు ఆపివేయాలి అని కోరుతున్నారు, మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉండే పార్టీ నిన్నటిదాకా ఆయన చరిత్ర ఏమైనా కావచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ కూడా చర్చలు జరపాలి అంటూ ఉన్నాడు. ఈ ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కాబట్టి మీరు అడిగినట్టు దేశవ్యాప్తంగా ఒక రకమైన పరిస్థితి ఉన్నది, కేంద్రంలో ఒక రకమైన పరిస్థితి ఉన్నది, ప్రత్యేకించి మనం జీవిస్తున్న తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు శాంతి చర్చలకు భవితవ్యం ఏమిటి అసలు అంటే, నరేంద్ర మోడీనో అమిత్ షానో మేము మావోయిస్టులందరినీ చంపివేస్తాం, ఎందువల్లంటే ఈ దేశానికి ఉన్నటువంటి హోంమంత్రి వారంలో ఒక్కసారైనా కూడా మావోయిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మావోయిస్టు నిర్మూలనే మా ప్రభుత్వ కర్తవ్యం అని ఆయన చెప్తూ ఉన్నాడు. చర్చలకు సిద్ధమయ్యేది లేదని ఆయన చెప్తూ ఉన్నాడు. అణిచివేత, హింస మాత్రమే మా విధానం అని చెప్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి అక్కడ ఉంటే తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా కోరుతున్నది ఏమిటంటే, వేరువేరు సందర్భాలలో పీస్ డైలాగ్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో అయితేనేమిటి, రకరకాల ప్రజా సంఘాలు వేదికలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, తెలంగాణ సమాజం మొత్తం యావత్ భారతదేశము కోరుతూ ఉన్నది, ప్రత్యేకించి తెలంగాణ సమాజం శాంతిని కోరుకుంటున్నది. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చనీయాంశం చేయాలి. వాళ్ళ డిమాండ్లు వాళ్ళ సొంత డిమాండ్లు కాదు, ఈ సమాజపు సమస్యలవి. ఈ సమాజపు సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అని సమాజం కోరుకుంటూ ఉన్నది. సమాజంలో ఉండే పెద్ద మనుషులు కోరుకుంటున్నారు, ప్రజా సంఘాలు, మేధావులు, సాహిత్యకారులు కోరుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి ఏమిటి అంటే, సమాజం వైపు నుంచి మీరు దాన్ని ఒక ఐడియాలజీగా భావించారంటే, ఒక ప్రజా ఉద్యమంగా మీరు భావించారంటే, అది శాంతి భద్రతల సమస్య కాదని మీరు చెప్పిన మాట నిజమే అయితే, ఈ సమాజం కోరుతున్నది, ప్రజలు కోరుతున్నది, మావోయిస్ట్ పార్టీ కోరుతున్నది, మీరు అడుగుతున్నటువంటి మాటలు దగ్గరగా ఎక్కడో ఒక ఉమ్మడి క్షేత్రం ఒకటి ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు వాళ్ళతోటి అణిచివేత విధానం కాకుండా, హింసా విధానం కాకుండా వాళ్లతో మీ ప్రభుత్వం ముందస్తు ఇమీడియట్గా కాల్పుల విరమణ ప్రకటించవలసి ఉన్నది. 4.5 నెలలు అవుతున్నది సిపిఐ మావోయిస్టు శాంతి చర్చల కోసం కాల్పుల విరమణ ప్రకటించి. వాళ్ళు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే తమ ఉద్యమ ప్రాంతం ఉన్నటువంటి కనీసం ఒక 6-7 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేశారు. అందులో తెలంగాణ ఒకటి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ముందు ఈరోజు మావోయిస్ట్ పార్టీ సీజ్ ఫైర్ ప్రతిపాదన ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం చేయవలసింది ఏమిటంటే, తక్షణంగా ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన వాళ్ళ దాన్ని ఆమోదించాలి. హింస లేని తెలంగాణ కావాలని ఈరోజు తెలంగాణ కోరుకుంటున్నది. అనేక రకాల హింసలతో, అనేక రకాల రక్తపాతాలతో, దోపిడీలతో అట్టుడికి పోతున్నటువంటి తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది. ఇంతకాలమైంది కానీ హింస తీరలేదు, అణిచివేత తీరలేదు. ఆకాంక్ష అట్లాగే సజీవంగా ఉన్నది. ఆ ఆకాంక్ష నెరవేర్చవలసి ఉన్నది. ఆ ఆకాంక్ష కేసీఆర్ నెరవేర్చలేదన్న విషయం కూడా మనకు అర్థమైంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాడా అనేది ఈరోజు ప్రశ్న. ఒక రచయితగా వరుస బుక్కులు రాస్తున్నారు, మెడికో నుంచి మొదలుకొని ఇటు నిన్నటి దేశ కార్యదర్శి వరకు. ఏంటి సార్ ఈ అంశాల్లో ఎక్కడన్నా ఒక రచయితగా పానిసారి ఇబ్బంది పడ్డ సంఘటన ఉంది? నేను ఎక్కడా ఇబ్బంది పడలేదు. రచన చేయడం ఇబ్బంది పడే విషయం కాదు, రచన చేయడం బాధ్యత. నిజంగానే మనకి ఈ అక్షరాలు, ఈ జ్ఞానం ఇదంతా కూడా సమాజం నుంచి వస్తుంది. మనం పుట్టడంతో మనం రచన మనకు రాదు. పుట్టడంతో మన భాషను, సొంత భాష మనం తయారు చేసుకోం. వందల వేల ఏళ్ల నుంచి ప్రజలు భాషను తయారు చేస్తారు, భాషను నిర్మిస్తారు, వ్యాకరణాన్ని తయారు చేస్తారు, భాషకు అర్థాలు తీసుకొస్తారు. అసలు మనలో ఉండే సృజనాత్మకత కూడా మనది కాదు, సమాజానిది, ప్రజలది. సమూహంలో సృజనాత్మకత ఉంటుంది, సమూహంలో జ్ఞానం ఉంటుంది, సమూహంలో శక్తి ఉంటుంది. కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని ఆ ప్రజలు చేస్తున్న పోరాటాలకు అండగా రచయితలు ఉండాలి అనేది మా అభిప్రాయం. కాబట్టి మనం ప్రజల వైపు నుంచి ఏదైతే తీసుకున్నామో తిరిగి మళ్ళీ ప్రజలకు చెల్లించవలసిన అవసరం ఉంటుంది.
నాకు రాయడం వచ్చింది అంటే, మాట్లాడడం వచ్చింది అంటే, నా మాట మీరు వింటున్నారు అంటే, నేను రాసింది మీరు చదువుతున్నారు అంటే అది నా గొప్పతనం కాదు, సమాజం నుంచి ప్రజల నుంచి నేను తీసుకున్న దాని గొప్పతనం. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరింత నాణ్యంగా, మరింత రాజకీయంగా ఆ ప్రజలు చేస్తున్న పోరాటాలకు అండగా, ఆ పోరాటాలు ముందుకు పోవడానికి దోహదం చేసేలాగా నేను రాయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఏంటి సార్ ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఏంటి, ఎట్లుంది? అంటే ఎటు చూసినా కానీ నిర్బంధం నడుస్తుంది, అంతిమ యుద్ధానికి టైం కూడా దగ్గర పడుతుంది. ఏం చెప్పబోతారు ఒక రచయితగా, ఒక ఐడియాలజిస్ట్గా ఏం చెప్తారు? అంతిమ యుద్ధాలు ఎప్పుడు చరిత్రలో ప్రజలే చేశారు, ప్రభుత్వాలు చేయలేదు. నిజానికి అంతిమ యుద్ధం అంటే మనం కనీసంగా మన చరిత్ర అంటే అమిత్ షాకు నిజంగానే ఆర్ఎస్ఎస్ వాళ్లకు జ్ఞానం లేదు, వాళ్లకు చరిత్ర తెలియదు, వాళ్లకు నాగరికత తెలియదు, సంస్కృతి తెలియదు, వాళ్ళకు అసలు ఏమీ తెలియని ఒక మంద అది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చరిత్రను మేము నిర్మిస్తున్నాం అనుకుంటున్నారు, చరిత్రను మేము ముగిస్తామంటున్నారు, ఈ యుద్ధాన్ని మేము ముగిస్తామంటున్నారు. కానీ చరిత్ర ఎప్పుడూ కూడా ప్రజల పోరాటాలతోటి, ప్రజల నాగరికతతోటి, ప్రజల ఉత్పత్తిదాయకమైన వాళ్ళ శ్రమతోటి చరిత్ర ముందుకు పోతూ ఉంటుంది. దానికి ఈరోజు ప్రతినిధి ఎవరు అంటే సిపిఐ మావోయిస్ట్. కాబట్టి ఆ ఉద్యమాన్ని నువ్వు వ్యక్తుల్ని చంపేయచ్చు. ఆయన వేలాది లక్షలాది మంది, నిజానికి దండకారణ్య ప్రాంతంలో 7 లక్షల 8 లక్షల సైనిక బలగాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు చెప్తున్న దాని ప్రకారమే మనకు అర్థమవుతున్నది, మీడియా నుంచి వస్తున్న దాని ప్రకారమే. ఇన్ని లక్షల మంది సైనిక బలగాలను, సరిహద్దుల్లో ఉండవలసిన వాళ్ళను, పారామిలిటరీ బలగాలను, పోలీసులను, వీళ్లను మించి నిజానికి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో అక్కడ ఆదివాసుల్ని, ఒకప్పటి సర్వాజుడంలో పనిచేసినటువంటి వాళ్ళను, రకరకాల రూపాల్లో సైనిక బలగాలను ఆధునిక టెక్నాలజీ వాడుకొని చుట్టుముట్టి యుద్ధం చేసి నువ్వు కొద్దిమంది వ్యక్తుల్ని చంపగలవంతే. కానీ అంతిమ యుద్ధం చేయడం ఆయన వల్ల కాదు. అంతిమ యుద్ధం బహుశా అని అనుకోవడము, ఒకవేళ ఈరోజు వ్యక్తులు నష్టపోయినా విప్లవోద్యమం తిరిగి మళ్ళీ లేదు. ఎందుకంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, అమిత్ షాకు తెలియని విషయం ఒకటి ఉంది, మావోయిస్టు పార్టీని నిర్మూలించగలను అని ఆయన అనుకుంటున్నాడు. కానీ మావోయిస్టు పార్టీ ఆకాంక్ష ఎవరిది అంటే మావోయిస్టులు అనబడే వాళ్ళది కాదు, మావోయిస్టులు అనబడే కార్యకర్తలదో, వాళ్ళ నాయకులదో, వాళ్ళ సంస్థదో, పార్టీతో కాదు, వాళ్ళ అభిమానులది కాదు. మావోయిస్టు పార్టీ ఎజెండా ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఎజెండా అది. ఆ 140 కోట్ల మంది ఉన్నంతకాలం పాటు సిపిఐ మావోయిస్టు వర్ధిల్లుతూ ఉంటుంది. వాళ్ళందరినీ చంపడం అమిత్ షా వల్ల కాదు. 150 కోట్ల మంది, 140 కోట్ల మంది పేద ప్రజలను, మధ్యతరగతి వాళ్ళను, ఉత్పత్తిదాయకమైన ప్రజలను, కష్టజీవులను, ఆదివాసులను చంపేయడం అనేది అమిత్ షా వల్ల కాదు. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం పాటు అంతిమ యుద్ధం ఎప్పుడైనా సరే వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఆ ప్రజలు చేతిలోకి తీసుకొని సంఘ పరివార రహిత భారతదేశాన్ని నిర్మిస్తారు. నిజానికి ఈరోజు ఎజెండా ఏమిటంటే ఆయన ఏమో దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా దీన్ని నిర్మించాలని ఆయన అనుకుంటున్నాడు. ప్రజల చారిత్రక కర్తవ్యం ఏమిటంటే మావోయిస్టులు, సెక్యులరిస్టులు, లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు, మానవతావాదులు అందరూ కలిసి ఈ దేశాన్ని తక్షణంగా ముందు సంఘ పరివార రహిత భారత్గా దీన్ని మార్చవలసిన అవసరం. ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ఆ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఆదివాసీ ప్రజలకు కావచ్చు, ఈ ఇబ్బందులతో ఉద్యమాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కవి, రచయిత పానిసార్ ఏం చెప్తాడు? ఆర్టీవీ ప్రజలకు మనం ఎప్పుడు చెప్పనక్కర్లేదు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అసలే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఎన్ని రకాల పోరాటాలు చేశారండి ప్రజలు. మనకు తెలిసి, మన తెలంగాణ గురించి అడిగారు కాబట్టి చెప్తాను. మనకు తెలిసిన ఈ 100 ఏళ్ల చరిత్రలో భారతీయ ప్రజలు ఎన్ని రకాల పోరాటాలు చేశారో ఆ అన్ని పోరాటాలను గుణాత్మక దశకు తీసుకెళ్ళింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు వర్గ పోరాటాన్ని, విప్లవాన్ని దేశవ్యాప్త విప్లవోద్యమంగా దీన్ని తీర్చిదిద్దారు. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న కామ్రేడ్ పండరి ఈ జిల్లా కార్యదర్శిగా, పీపుల్స్ వార్ కార్యదర్శిగా ఆయన ఒక ఆదర్శప్రాయమైన విప్లవ నమూనాగా ఆయన మన ముందు నిలబడి ఉన్నాడు. అట్లాంటి వాళ్లను వందలాది మందిని కన్న తెలంగాణకు, ఆ పోరాటాలలో లక్షలాది మంది భాగస్వామ్యం వహించిన తెలంగాణ ప్రజలకు కొత్తగా మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళు తప్పనిసరిగా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, పాలకవర్గ రాజకీయాలకు వ్యతిరేకంగా, వాటి కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా రాజకీయాలను, విప్లవ రాజకీయాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పనక్కర్లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రచయితలైనా, పాత్రికేయులైనా, ఒక పౌర సమాజమైనా కూడా ప్రజలు చేస్తున్న ఈ పోరాటాలు, ప్రజలలో ఉన్న ఈ ఆకాంక్షలను ఎట్లా మనం రగిల్చవలసి ఉన్నది, ఈ ఆకాంక్షలకు ఎట్లా ఒక భౌతిక రూపాన్ని ఇవ్వవలసి ఉన్నది, ఈ ఆకాంక్షలకు ఎట్లా ఒక రాజకీయ రూపాన్ని ఇవ్వవలసి వస్తుంది, ఈ ఆకాంక్షలు ఎట్లాగా ఎప్పటికీ విముక్తి కావాల్సి ఉన్నది. ఈ విముక్తిదాయకమైన ఈ పోరాటాలకు ఈరోజు ఒక విప్లవోద్యమం నాయకత్వం వహిస్తూ ఉన్నది. ఆ విప్లవోద్యమానికి తోడుగా, అండగా మనలాంటి వాళ్ళు ఎట్లా ఉండాల్సిన అవసరం ఉందని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే విప్లవోద్యమాలు, ఆ ప్రజలు లేకపోతే విప్లవోద్యమాలు లేవు. వాళ్ళు అందులో ముందో వెనకో ఎక్కడో ఉంటారు తప్పనిసరిగా.
ఈరోజు ఒకవేళ వెనకడుగు వేసినా రేపు పొద్దున్న తప్పనిసరిగా ముందుకు వస్తారు. కాబట్టి ఉద్యమాలు ముందుకు వెళ్తాయి. చివరిగా ఏం చెప్తారు సార్? మావోయిజం పని అయిపోయింది అనుకునే వాళ్ళకు పానిసార్ మావోయిస్ట్ ఉద్యమం ఎప్పటికీ అయిపోదు. మావోయిజం ఒక ఐడియాలజీగా, ఒక సిద్ధాంతంగా. ఎందుకంటే ఆధునిక చరిత్రలో కొన్ని డజన్ల వందల సిద్ధాంతాలు వచ్చాయి. మార్క్సిజం అనేది ఈరోజు మార్క్సిజం, లెనిజం, మావోయిజంగా ఏదైతే అభివృద్ధి పొంది ఉన్నదో, ఒక ఆచరణ శాస్త్రంగా, కార్మిక వర్గ విముక్తి సిద్ధాంతంగా తయారై ఉన్నదో, ఒక సిద్ధాంతం ఎప్పటికీ నిర్మూలన సాధ్యం కాదు. అమిత్ షా ఏమంటాడంటే ఒక్కోసారి మావోయిస్ట్ పార్టీనే కాకుండా మావోయిజాన్ని కూడా ఎందుకంటే వాళ్ళకు ఒక కోరిక ఉంది. వాళ్ళు హిందుత్వ అనబడే ఐడియాలజీని నిర్మించాలి అనుకుంటున్నారు. సనాతన ధర్మం మీద, కుల వ్యవస్థ మీద, కార్పొరేట్ ఆధిపత్యం మీద నిలబడ్డ వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దానికోసం ఏమంటాడంటే మావోయిజాన్ని నిర్మూలిస్తామంటాడు. మావోయిజాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు, మావోయిస్టులు నిర్మూలించడం కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అది ఒక సిద్ధాంతంగా అది సరి అయినది. ఆ సిద్ధాంత మార్గదర్శకత్వంలో ఒక రాజకీయ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రాజకీయ కార్యక్రమాన్ని మావోయిస్టులు, విప్లవ శక్తులు, రక్తపాతం ఉండవచ్చు, అణిచివేత ఉండవచ్చు, నష్టపోయి ఉండవచ్చు, కానీ తప్పనిసరిగా మళ్ళీ ఒక పెద్ద గంతులాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఆ విషయంలో మనకేమీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ ఒక్క మాటలో చెప్పండి, ఆదివాసుల ప్రస్తుత పరిస్థితి? ఆదివాసులు దేశవ్యాప్తంగా నిజానికి ఈరోజు చాలా విషాదకరమైన పరిస్థితులు ఉన్నారు. మరి మామూలుగా మనం సమాజము లేదా సోకాళ్ళు సమాజము అనేవాడిది ఆలోచించవలసింది. ఎందుకు మనం ఆదివాసుల గురించి ఆలోచించవలసిన అవసరం ఉందంటే దేశవ్యాప్తంగా ఈరోజు కార్పొరేటీకరణ చాలా విస్తృత స్థాయిలో దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో కొనసాగుతుంది. ఆదివాసీ ప్రాంతాలలోని కోటాను కోట్ల సంపదను లెక్కించడానికి సాధ్యం కాదు అసలు. ఎందుకంటే అది ప్రకృతి సంపద. దాన్ని లెక్కల్లోకి, రూపాయల్లోకి మార్చాలి. లెక్కించడం సాధ్యం కాని సంపద. దాన్ని తీసుకుపోయి అంబానీకు, అదానీకు అలాంటి వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రోజుకి కూడా మడమ తిప్పకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఎవరు అంటే ఆదివాసులు. కాబట్టి ఆదివాసుల బహుశా ఈ దేశానికి ఒక రాజకీయ ఎజెండాను వాళ్ళు ముందుకు తీసుకువచ్చారు. తప్పనిసరిగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది, పెట్టుబడిదారు శక్తులకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది. ఈ కార్పొరేట్ పెట్టుబడిదారు శక్తులు మత శక్తుల రూపంలో, హిందుత్వ శక్తుల రూపంలో వస్తున్నాయి, వాటికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది అనే ఒక విస్తృతమైనటువంటి ఎజెండా ఈరోజు భారత ప్రజల ముందు ఆదివాసులు పెట్టారు. అట్లాంటి ఆదివాసులు ఘోరమైన అణిచివేతకు గురవుతున్నారు. యుద్ధంలో ఒక రకంగా అంతర్యుద్ధం లాంటిది. ఈ అంతర్యుద్ధంలో ఒక పక్క ఆదివాసులు ఉన్నారు, ఇంకొక పక్కన భారత ప్రభుత్వం ఉంది. ఈ అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఈ అంతర్యుద్ధంలో ఆదివాసులు జయించాలి అని మనం కోరుకోవాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ అంతర్యుద్ధంలో ఆదివాసులు జయించాలని మనం కోరుకోవాలి. దీంతోపాటు ఒక రచయితగా నేను రాసిన ప్రతి అంశం నన్ను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఆ మేధస్సును ప్రజలకు పంచడానికే నేను అహర్నిశలు కృషి చేస్తానని పానిసార్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఆదివాసీల కోసం ఆదివాసులు చేస్తున్న ఉద్యమాలకు అందరూ సహకరించాలి. ముఖ్యంగా కవులు, కళాకారులతో పాటు ఇటు పత్రికా జర్నలిస్టులు కూడా పూర్తి సహాయ సహకారం ఉండి ఉద్యమ కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని చెబుతున్న పరిస్థితి. ఇటు మావోయిజం అంతమయ్యే పరిస్థితే లేదని చాలా క్లియర్ కట్గా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా పానిసార్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.